నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కౌన్సిల్ సభ్యులు రాకపోవడంతో ముగించిన ఆర్టీఓ కె మాధురి. మున్సిపల్ ఎన్నిక ముగిసిన అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఈరోజు మళ్ళీ సభ్యులంతా కోరం లేదని మరి నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది. నిరవధికంగా అంటే ఇక ఎన్నికల కమిషన్కి వెళ్ళిపోయింది, అలా తీసే అసలు. మరి మా ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10-11 నెలలు అయిన దినమిలా మరి అదివరకు 4 సంవత్సరాల నుంచి ఉన్న మన మున్సిపల్ బోర్డులో ఇబ్బందులు పడి నిధులు రాక చాలా ఇబ్బందులు పడ్డ కౌన్సిలర్లు ఇసుకి వేసారి మరి ఈ ప్రభుత్వంలో చేరితే మా వార్డులన్నీ కూడా బాగుపడతాయని మా వార్డు తిరువూరు నగర పంచాయతీకి సంబంధించి చైర్మన్ ఎన్నిక కోసం నిన్న సమావేశం జరగాల్సి ఉండగా పూర్వం లేక వాయిదా పట్టడం వల్ల ఈరోజు మళ్ళీ 11 గంటలకి సమావేశం అని సభ్యులందరికీ ఆర్డీఓ గారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్డీఓ గారు తెలియజేయడం జరిగింది. మరి ఇప్పుడు 11:30 అవుతుంది సమయం. 11 గంటలకే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుడైన స్థానిక శాసనసభ్యుడిగా నేను రావటం జరిగింది. అయితే నిన్న వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు మాకు మద్దతు ఇస్తున్న కొంతమంది కౌన్సిలర్లను నిర్బంధించామని చెప్పేసి ఆ కౌన్సిలర్ల కుటుంబ సభ్యులు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు ఒక కౌన్సిలర్ని కొలికిపోగు విజయ నిర్మల గారిని చాలా మేము పోరాడితే నిన్న విడిపించుకోవడం జరిగింది. అయితే ఇంకొక కౌన్సిలర్ చిన్నారి అనే కౌన్సిలర్, ఏ వార్డమ్మా? 13వ వార్డు కౌన్సిలర్ చిన్నారి, ఇనపనూరు చిన్నారి గారిని వాళ్ళు నిర్బంధించారని వాళ్ళ కుటుంబ సభ్యులు, చిన్నారి గారి తండ్రి కొత్తపల్లి నాగేశ్వరరావు గారు నిన్ననే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా చిన్నారిని వైసీపీ నాయకులు వాళ్ళ నిర్బంధంలో ఉంచుకొని కుటుంబ సభ్యులకు అప్పగించడానికి వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ సమావేశం ప్రారంభమయ్యే లోపు 13వ వార్డు కౌన్సిలర్ ఇనపనూరి చిన్నారి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పి ఆమె కూడా ఆమె అభిప్రాయం ప్రకారం సొంతగా స్వేచ్ఛగా ఈ ఓటింగ్లో పాల్గొనే విధంగా అవకాశం కల్పించాలని అధికారులకి, పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.